గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. ముందుగా హెడ్లైన్స్. అధికారంలోకి వచ్చాక దొంగలెవరిని వదిలిపెట్టాం. హెల్త్ పాలసీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. ఇండస్ట్రియల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు. బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి ఉత్తమ్. జగన్ పేరు కనుమరుగు చేసేందుకు పీపీపీ విధానం. రాష్ట్ర గవర్నర్ ఫిర్యాదు చేస్తామన్న బొత్స. తమిళనాడులో విజయ పార్టీకి పెరుగుతున్న బలం. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే బహిష్కృత నేత సెంకొట్టయ్యన్. బంగాళాఖాతంలో తుఫాన్గా బలపడిన వాయుగుండం. తుఫాన్కు దిట్వాగా నామకరణం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. ఈ తుఫాన్గా దిట్వాగా నామకరణం చేశారు. ఈ తుఫాన్ శ్రీలంకలోని టింకోమలికి 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు ఆదివారమే చేరే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఆదివారం కడప, ప్రకాశం, అన్నమయ్య, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. రైట్ అంజలి, నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే గనక ఈ రోజు నైట్ కానీ రేపు రాత్రికి కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే గనక చెప్పడం జరిగింది అంజలి. నేడు దక్షిణ అండమాన్ వాయుగుండంగా మారే అవకాశం ఉందని, 48 గంటల్లో ఈ వాయుగుండం అయితే కనుక బలపడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. శ్రీలంక అండ్ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే రావడంతో అయితే కనుక రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దక్షిణ కోస్తాలో 4 రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే చెప్పడం జరుగుతుంది. 28 అంటే రేపటి నుండి ఒక 4 రోజుల పాటు డిసెంబర్ 2 వరకు ఈ వర్షాలు అయితే కురుస్తాయని అయితే తెలుస్తోంది. వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపైన అయితే కనుక ఇప్పటికీ ప్రజలను అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వారికి అయితే కనుక మత్స్యకారులను అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలని అయితే సూచించడం జరిగింది. ఇప్పటికే అధికారులంతా కూడా మత్స్యకార గ్రామాలకు అయితే తిరిగి వారికి అయితే అప్రమత్తం చేయడం అయితే జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు అయితే కనుక గెడ్డలు, వాగులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల అయితే కనుక బ్రిడ్జిలు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో ఈ మోస్తరు వర్షాలు అయితే మాదిరిగా ఇబ్బంది పెట్టవు, కానీ భారీ వర్షాలు కురిస్తే కనుక వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే భయాందోళన ఉన్నారు. వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి అయితే కనుక ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఆ తుఫాను ఎదుర్కోవడంలో ఆ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మంచిగానే ఎదుర్కొంటారని అయితే చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇటీవల గతంలో కురిసిన వర్షాల కారణంగా అప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కురిసే వర్షాలు అయితే కనుక భారీ వర్షాలు కురిస్తే రైతులు మరింత ఇబ్బంది ఎదుర్కొంటారని అయితే చెప్తున్న పరిస్థితి. రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈదురుగాలులు బలంగా వేస్తాయని అయితే చెప్తున్నారు. ఈదురుగాలులు బలంగా ఇస్తే కనుక కొన్ని చోట్ల ఎగువ ప్రాంతాల్లో ఎవరైతే వరి నాట్లు వేసారో ఆ వరి నాట్లన్నీ కూడా బలంగా 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది.
80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కనుక గాలులు వీస్తాయని, వరి కొంకులు అయితే కనుక వాలిపోయే పరిస్థితి ఉంది. పంట దెబ్బతినే పరిస్థితి అయితే కనిపిస్తుంది అంజలి. అలాగే మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని ముందస్తుగా సూచించినప్పటికీ మత్స్యకారులు వేటకు వెళ్ళక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అలా అని చెప్పి వేటకు వెళ్తే కనుక సముద్రంలో ఎక్కడ చిక్కుకుపోతామని చెప్పేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతంలో అయితే వారికి అయితే కనుక పప్పు దినుసులు, అలాగే 50 కేజీల రైస్ ని అందజేయడం జరిగింది. ఎంత అందజేసినప్పటికీ కూడా వారు మత్స్య సంపద తీసుకొచ్చి అమ్ముకొని జీవనం సాగించే విధానం ఈ తుఫాన్ల కారణంగా ఉండట్లేదని చెప్పేసి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పుదుచ్చేరి దగ్గర తీరం దాటితే కనుక వాయుగుండం 29 నవంబర్ నుండి డిసెంబర్ 2 వరకు ఏపీలో అయితే భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఆ దక్షిణ బంగాళాఖాతంలో అంటే దాదాపుగా తిరుపతి, నెల్లూరు, కోనసీమ జిల్లా వరకు, కాకినాడ కోనసీమ జిల్లా వరకు ఆ భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ ఇప్పటికీ అంచనాలు వేస్తుంది. ఇక మనకి ఉత్తరాంధ్ర చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం నుంచి అనకాపల్లి, అల్లూరు జిల్లా వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే కనుక వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కానీ తుఫాను వాయుగుండం పరిస్థితి ఎలా ఉంటదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది అంజలి. సత్యనారాయణ, అయితే తెలంగాణకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంజలి, దక్షిణ బంగాళాఖాతంలో అయితే కనుక దాదాపుగా తెలంగాణ రాష్ట్రానికే భారీ వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఉంది. ఉత్తర కోస్తా అయితే కనుక ఏపీలో ఎక్కువ వర్షాలు కురిసే పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాను అల్పపీడనంగా మారి వాయుగుండం తుఫానుగా మారే పరిస్థితి ఉంది. ఆ తుఫాను మారే పరిస్థితిని బట్టి అటు తెలంగాణకు, ఇటు ఏపీకి, 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ఈ వాయుగుండం అయితే కనుక దక్షిణ భారతదేశంలో అయితే కనుక తెలంగాణకి ఎక్కువ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. అలాగే ఉత్తర భారతదేశంలో వాయుగుండంగా మారితే కనుక ఇటు ఏపీకి భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది అంజలి. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ. రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షట్కార్, శ్యామల కిరణ్, రఘురాం రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, నగేష్ అధికారులు హాజరయ్యారు. కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి భాగవతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం అత్యంత శోచనీయమని అన్నారు. ఇటీవల కాలంలో ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయని చెప్పారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల వ్యవధిలోనే స్కామ్లకు చిరునామాగా మారిందని ఆరోపించారు. విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. మహాకవి శ్రీ కాదేది కవితకు అనర్హమంటే రేవంత్ రెడ్డి కాదేది స్కామ్ కు అనర్హమని చెప్పడంతో పాటు చేసి చూపిస్తారని ఎద్దేవా చేశారు. వైద్య విద్యా మార్కులు రీవాల్యూషన్ ప్రక్రియపై కొద్ది రోజులుగా వరుసగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పీజీ వైద్య పరీక్షలో ఫెయిల్ అయిన 5 విద్యార్థులు కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని హరీష్ రావు నిలదీశారు. ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను 17% తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్లుగా బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదని ఆమె అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించి గొంతు కోసిందే బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 22% తగ్గించిందన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు. అబద్ధాలకు అంబాసిడర్గా మారిన కేటీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీసీలు విశ్వసించరని చెప్పారు. ప్రేమను బీఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది. అదే కాకుండా అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం, వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది. అందుకనే వాస్తవాలు అనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014 స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు 34% స్థానిక ఎన్నికల్లో అవకాశం ఇచ్చింది. 2014లో మీరు అధికారానికి వచ్చిన తర్వాత 2019లో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు 22%. గొంతు కోసింది ఎవరు? నువ్వు. ఈరోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో ప్రేమతో మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా కులగణన చేపట్టి ఆ కులగణన ఆధారంగా ఈరోజు రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది. కానీ ఆ రోజు 2019లో 14లో 34 ఉన్న శాతాన్ని 19కి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు, బీఆర్ఎస్ పార్టీ, మేం కాదు. అదే కాకుండా ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణనలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణనను అవమానించింది నువ్వు, నీ కుటుంబం. మళ్ళీ మీకు మాట్లాడే అర్హత ఉందా బీసీలకు? బీసీల విషయంలో మేము ఇక్కడ లోకల్గా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా కమిషన్ వేయడంలో కానీ, కులగణన చేపట్టడంలో కానీ, ఎంపరికల్ డాటా సేకరణలో కానీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, ప్రాపర్గా గవర్నర్కు పంపడం కానీ ఎక్కడ మా లోటు లేకుండా మేము అన్నీ చేసాం. ఇవాళ అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి మేము జంతర్ మంతర్ పోతే నువ్వు ఇక్కడ వంకలు దిగినావు, కనీసం సపోర్ట్ చేయలేదు. ఇంకా కాకుండా గుంటకాడ నక్క లెక్క అబ్బాయి బీసీ రిజర్వేషన్ ఆగిపోతే బాగుండు, కేంద్రం ఇంకా చేయకుంటే బాగుండు అనే కలలుగా అన్నది కూడా బీఆర్ఎస్ నాయకులే. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఆలయ ప్రాకారం, మహారాజ గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధుల్లో అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని సీఎం చంద్రబాబు అభినందించారు. వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే అమరావతి ఏర్పడిందని తెలిపారు. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమి ఇస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
ఇక శ్రీవారి లడ్డూ విషయంలో పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని టీడీ మాజీ చైర్మన్ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు జరిగిందని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. Clear sentence without any ambiguity, speculation or political spin. See, there was a robust system in TTD, be it YSR Congress partyism or TDPism, since years together. The system is every ghee tanker enters prasadam preparation undergoes mandatory TTD lab testing and non-compliant tankers are rejected. This procedure was followed both during Chandrababu regime, that is 2014 to 19, and 19 to 24 during YSR Congress party regime. If that is the case, how could altered ghee enter production into preparation of laddus? TTD itself had earlier stated that suspicious tankers were rejected and never used. Yet, contradictory statements are now being circulated, creating deliberate confusion in the minds of devotees. According to the SIT, the 4 questioned tankers that arrived in June-July 2024 under the same Chandrababu Naidu government, presently also, were again used in 2024 August after being supplied under different supplier's name. It was stated in SIT inquiry in their remand report. It has stated that copies if you want I will give. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీల పేరు మీద స్కామ్లు చేస్తుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. హైడ్రా, మూసీ సుందరీకరణ లాంటి పాలసీల వెనుక ఒక స్కామ్ ఉందని ఆరోపించారు. ఇప్పుడు హెచ్ఐఎల్టీపీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ కు తెరలేపిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. 10,000 ఎకరాల విలువైన భూములను కారుచౌకగా రేవంత్ రెడ్డి బంధువులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఈ హిల్ట్ పాలసీ అని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పాలసీ వెనకాల ఒక స్కామ్. హైడ్రా అంటే ఒక స్కాము, మూసి రెజ్యునేషన్ అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటు అంటే ఒక స్కాము. చివరికి ఇవాళ భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది హిల్ట్ పాలసీ పేరు మీద. బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం 1,50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు ప్రభుత్వానికి, అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి వీళ్ళ అనుయాయులకు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు. ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. ఇది ఈ స్కామ్. అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ అని అంటే ఎకరానికి 100 కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి, ప్రజల కొరకు రావాల్సింది, దానికి కేవలం 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ప్రభుత్వానికి కట్టించి దానికి 10 రేట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని
ఇంకొక 10 రెట్లు వాడు లాభం పెట్టేట్టు. అంటే దాదాపు 10,000 ఎకరాల భూమి ఈ రకంగా అన్యాక్రాంతం చేయబోతున్నాడు ఈ పాలసీ పేరు మీద. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ప్రతి సిటీలో పెరుగుతున్న సిటీలో ఇటువంటివి వస్తాయి, కానీ వాటిని ప్రజల అవసరాల కొరకు తీసుకొస్తారు, వాడతారు. ముంబైలో కూడా వచ్చింది గతంలో ఈ సమస్య. ముంబైలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పారిశ్రామిక వాడలన్నీ రకరకాల కారణాల చేత మూతపడతాయి. కాలక్రమంలో కొన్ని వాటి ఉత్పత్తులే అవసరం లేకుండా పోతుంది సమాజానికి, లేదా పాత ఇండస్ట్రీ ఉపయోగపడదు, పనిచేయదు, లేదా నడపలేక కొన్ని రకరకాల కారణాల చేత మూతపడతాయి. పడ్డప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతారు. ఇక్కడ మూతపడింది, కొన్నేమో కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నాయి అయితే ఆ ప్రాంత ప్రజల అభ్యంతరాలు వస్తాయి, మేము ఇండ్లు కట్టుకున్నాం మాకంతా కూడా కాలుష్యం వస్తుంది అని చెప్పి మార్చమని చెప్పి మారుస్తారు. మన దగ్గర కూడా అది మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది ఈ సమస్య. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మరి ఇట్లా ఉన్నాయి సార్, మాకు అనుమతి ఇస్తే మేము వాటిని మార్చేసేస్తే పారిశ్రామిక ప్రాంతం నుంచి తీసేసి. దీక్షా దివస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు ఒక ప్రతిపాదన చేశారు. ఉద్యమంలో నేను అనే ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలు, అనుభూతులు, పోరాట సన్నివేశాలను గుర్తు చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. 2009 నవంబర్ 29 చరిత్ర మలుపు తిప్పిన రోజు, చారిత్రాత్మక రోజు చెప్పారు. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రమని హరీష్ రావు అన్నారు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఉద్యమ ఫోటోలను రోజుకో ఒకటి షేర్ చేయాలన్నారు. ప్రతిపాదన కూడా మీ ముందు పెడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నా ప్రతిపాదన, ఉద్యమంలో నేను. మీరందరూ మీ ఫోన్లలో దాచుకున్నారు, భద్రంగా దాచుకున్నారు. ఉద్యమంలో నేను అని ఒక సోషల్ మీడియా పోస్ట్ చేయండి. ఎప్పుడు చేయండి? డిసెంబర్ 29 నాడు, దీక్షా దివస్ నాడు పొద్దున్నే, నవంబర్ 29 పొద్దున్నే, దీక్షా దివస్ రోజు నవంబర్ 29 పొద్దున్నే ఉద్యమంలో నేను అని మీ ఉద్యమ జ్ఞాపకాలను పోస్ట్ చేయండి. ఒక మంచి ఫోటో కానీ, ఉద్యమంలో మీ భాగస్వామ్యం ఉంటుంది కదా, ఓ రోజు రాస్తా రోకో చేసి ఉంటారు, నిరాహార దీక్ష చేసి ఉంటారు, అరెస్ట్ అయ్యి ఉంటారు, పోలీసుల చేత పోరాటం చేసి ఉంటారు. మనం ఎన్నో పోరాటాలు చేసినాం ఉద్యమంలో. మీ ఫోటోలు ఉంటాయి, మీ జ్ఞాపకాలు ఉంటాయి, మీ వీడియోస్ ఉంటాయి. సో ఉద్యమంలో నేను అని ప్రతి ఉద్యమకారుడు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వేరియస్ సోషల్ మీడియాస్లో తప్పకుండా మీరు పోస్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా పోస్ట్ చేయండి. రోజు ఒకటి చేయొచ్చు, చాలా ఉంటాయి మీ దగ్గర ఉద్యమ పోరాట చిహ్నాలు. రోజు ఒకటి పోస్ట్ చేయండి. అదే కాకుండా ఇంకొక మంచిర్యాల జిల్లా నస్పూర్లో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ సన్నాహ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కేసీఆర్ పోరాట ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. రాష్ట్ర సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కృషిని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ ఫ్రీ సమావేశం నిర్వహించినప్పుడు ఇవాళ మన ఉద్యోగాలు మనం కాకుండా ఉంటాయనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి నిర్ణయం. కేసీఆర్ వచ్చుడు, తెలంగాణ వచ్చుడు. అయితే తెలంగాణ విజయయాత్ర లేకుంటే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి వారు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి నవంబర్ 29, 2009 వారి దీక్షకు మద్దతుగా వివిధ యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఉన్నటువంటి మేము కానీ మొత్తం తెలంగాణ సమాజం అంతా ఏకోముఖంగా ఉన్నొక దిక్కు తెలంగాణ ఒక దిక్కు లెక్క ఉన్నటువంటి ఒక దిక్కు కేసీఆర్ మనకి ఇబ్బంది అవుతుందనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున వారి దీక్షకు మద్దతుగా ఆనాడు అందరూ కూడా ముందుకు వెళ్తే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 59-60 సంవత్సరాలు మొట్టమొదటిసారిగా ఆనాటి హోంమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, కేసీఆర్ గారు దీక్ష గురించని చెప్పి ముందుకు వచ్చినటువంటి అదైన సభ్యులు. తెలంగాణ రాష్ట్రం 1956 తెలంగాణ ఆంధ్ర ప్రాంతంతో విలీనమైన తర్వాత 2009 డిసెంబర్ 9 వరకు ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఏ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు నిరాకరించిన విధంగా ఆ ప్రకటన వచ్చింది. కాబట్టి మన నాయకుడు 2001 పార్టీ
ఉద్యమాన్ని ఉరకలెత్తించి అనేక రాజకీయ పార్టీలను తెలంగాణకు అందులో గురించి తెలంగాణ సమాజంలోని సవర్ణ వర్గాలను అన్ని వర్గాలను ఉద్యమంలో ముందుకు కదిలించి నవంబర్ 30వ తేదీన విజయవాడలో కాపునాడు స్వర్ణోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఏపీఐడిసి చైర్మన్ డేగల ప్రభాకర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగా కాపునాడు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో కాపునాడు స్వర్ణోత్సవ వేడుకలు జరపనున్నామని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. కాపులంతా ఐక్యంగా ఉంటేనే కాపులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా కాపునాడు జిల్లా కోశాధికారి తోట కోటేశ్వర గారి చేతుల మీదుగా ఇవాళ ఈ ఆహ్వాన పత్రాన్ని గుంటూరులో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులందరికీ ఆహ్వానించడానికి ప్రారంభోత్సవం జరిగింది. గతంలో ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు 30 సంవత్సరాల క్రితం కాపునాడుని స్థాపించి అంచెలంచెలుగా ఆ రోజు ఎదుగుతున్న టైంలో రంగా గారు మరణించడం, కొంతమంది దుష్ట చేతిలో హత్య గావించబడటం మనందరూ తెలిసిన విషయమే. ఆ కాపునాడు స్థాపించి ఈ 30వ తారీఖు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఏదైతే రంగా గారు మరణం తర్వాత మిర్యాల వెంకటరావు గారు సారథ్యం వహించి కాపునాడు నడుచుకుంటూ వచ్చారు. మిర్యాల వెంకటరావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాడు పర్యటన, ఆ తర్వాత వాళ్ళు కాలం చెల్లించిన తర్వాత గాల సుబ్రహ్మణ్యం గారు ఈ కాపునాడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. కాపుల యొక్క ఔన్నత్యానికి, కాపుల యొక్క అభివృద్ధి కోసం, కాపులు ఔన్నత్యం పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెద్దలు మల్లిశెట్టి సుబ్బారావు గారు మీ అందరం కూర్చొని ఇవాళ కాపునాడులో మల్లిశెట్టి సుబ్బారావు గారు ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మేమందరం కలిసి జిల్లాలో కాపునాడు నడిపాం. ఈ రోజున మరి వాళ్ళ చేతుల మీదుగా పెద్దలు ఎస్పీ గారు రిటైర్ అయ్యారు. వారు కన్నతల్లి చక్రపాణి గారి చేతులు మేము అందరం కలిసి ఇవాళ పెద్దలను ఆహ్వానించడానికి పత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. నేను కాపు సోదరులు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా కాపులో 10 రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఒక తాట మీకు రావాలని ఆ రోజునే కాపులు రాజ్యాధికారం చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గాల సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున ఈ కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి సందర్భంలో భారీగా ఆర్గనైజేషన్ జరిగింది. కాబట్టి కాపునాడు రూపంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి కాపునాడు అందరూ కూడాను ఒకే తాటిగా రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. అది తొందరగా. ఖమ్మంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పోస్టల్ స్టాంపుల ప్రదర్శనను కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. విద్యార్థులతో కలిసి తపాలా స్టాంపుల ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను చిన్నప్పటి నుండి తపాలా స్టాంపులను ఆసక్తిగా సేకరించానని తెలిపారు. వివిధ రకాల స్టాంపులతో దేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ప్రతిబింబిస్తాయి అన్నారు. కార్యక్రమంలో తపాలా శాఖ పర్యవేక్షకులు వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. Very much involved in collection of postage stamps and friend circle kuda undedi maaku. So it used to be such a good fun experience. Exchange of stamps, collection of stamps. Appudu especially I come from Northern Telangana, madi Karimnagar jilla. Chaala mandi meeku telisi untadi Karimnagar lo appudu Gulf ప్రాంతాలకు వెళ్ళేవారు ఉపాధి కోసం అని చెప్పి. సో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ మా క్లాస్లో చదివే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ యూజ్డ్ టు గో దుబాయ్, కువైట్, ఒమాన్ వెళ్ళినప్పుడల్లా ఒక 2 స్టాంప్స్ తీసుకురామని చెప్పేది అక్కడ కలెక్ట్ చేసినారు. సో లిటిల్ ఎక్సర్సైజ్. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అక్కడ స్టాంప్స్. ఇట్ యూస్ టు బి సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, బట్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ దట్ హాబీ
but I understand the beauty of this hobby. ఈ హాబీలో ఉన్నటువంటి ఒక గొప్పతనం, ఆనందం అది ఓన్లీ ఫిలటరీ చేసిన వాళ్ళకే అర్థమైంది. So I feel very happy today amongst all of you to be part of this wonderful exhibition, and I congratulate Veerabhadra Swami and his team for at a very short notice inta manchi oka exhibition tayaru cheyadam and pillalaki. విద్యార్థి దశ చాలా కీలకమైందని, ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు బానిస కాకూడదని కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో మౌంట్ కార్మెల్ ప్రైవేట్ స్కూల్ ఎండి సాయిరాం నాన్శెట్టి ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ సిఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలెం ఎస్ఐ వీరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులు సెల్ ఫోన్లో ఆడుతూ పెద్ద మొత్తంలో నగదును కోల్పోతున్నారని తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉపయోగించడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని చెప్పారు. చిన్న వయస్సులోనే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్మెల్ స్కూల్కి వచ్చి విజిట్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి స్కూల్కి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని చెప్తున్నారు. పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలానే సైబర్ అఫెన్సెస్ పట్ల, అలానే బయట జరిగే సమాజంలో ఉన్న గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ గురించి పిల్లల నుంచే అవేర్నెస్ చేస్తే మంచి సమాజం వస్తుందనే ఉద్దేశంతో మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ స్కూల్స్ విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్ బట్టి ఈరోజు దానిలో భాగంగానే ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ బట్టి వచ్చి స్కూల్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్ వల్ల ఏదైతే నాలెడ్జ్ మనం ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి తప్ప ఇతర యాప్ల జోలికి కానీ, ఈ గేమింగ్ యాప్లు కానీ ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోవడం కానీ, ఏపీకి ఫైల్స్ ఓపెన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదని, ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలని చెప్పి పిల్లల ద్వారానే చెప్తుంది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్లో చాలామంది టూ వీలర్లో హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నారు. వాళ్ళు లైఫ్ పోతున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ స్టేజ్ నుంచే వాళ్ళ తల్లిదండ్రులకి హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని పిల్లల ద్వారా తెలియజేయడం జరిగింది. నుంచి ప్రతి స్కూల్స్కి కూడా రూరల్ సర్కిల్లో ఉన్న ప్రతి స్కూల్స్కి ప్రతిరోజు జిఎంఎస్కి వెళ్ళి వాళ్ళ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పడం, అదేవిధంగా స్కూల్స్ వదిలేటప్పుడు, స్కూల్స్కి వచ్చేటప్పుడు పిల్లలకి సేఫ్టీ దృష్ట్యా మేము యూటీజింగ్ లాంటివి కానీ ఇంకోటి కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఉండటం కోసం, ట్రాఫిక్లో కూడా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయడం కోసం మేము పెట్రోలింగ్ రెగ్యులర్గా పంపుతాం. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరో జనరేటివ్ వ్యాధుల్లో ఒకటైన పార్కిన్సన్ వ్యాధి శస్త్రచికిత్స ఐటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో విజయవంతమయ్యాయి. ఈ మేరకు ఐటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రుక్మిణి తెలిపారు. రాజమహేంద్రవరంలో యశోద మెడికల్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆమె తెలిపారు. దేశంలో ప్రతి 1,00,000 జనాభాలో 42 నుంచి 60% మంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ఈ వ్యాధి బీపీ, షుగర్ లాగా జీవితాంతం కొనసాగుతుందన్నారు. మొదట 3-4 సంవత్సరాల మందులతో మెరుగుదల కనిపించిన తర్వాత వాటి ప్రభావం తగ్గిపోతుంది అన్నారు. ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉంది యశోద హాస్పిటల్లో, పార్కిన్సన్స్ డిజీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారని, ఆయనకి ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఈ మూవ్మెంట్ డిజార్డర్స్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు నేను, డాక్టర్ రాజేష్ అని న్యూరో సర్జన్, అండ్ డాక్టర్ శృతి, మేము నలుగురం ఉన్నాం ఈ గ్రూప్లో. సో వాళ్ళ తరఫున ఈ పార్కిన్సన్స్ డిజీజ్ గురించి మాట్లాడదామని. పార్కిన్సన్స్ జబ్బు, మూమెంట్ డిజార్డర్స్ అన్నదంటే కదలికల జబ్బు అన్నట్టు. కదలికల జబ్బులో ఎక్కువ కదలికలు ఉండొచ్చు, తక్కువ కదలికలు ఉండొచ్చు. ఎక్కువ కదలికలు ఉండేది కొన్ని ఊగడము, వణకడము, ఎక్స్ట్రా ఇట్లా ఊరికే కదిలిపోవడం, కోరియా, డిస్టోనియా, ట్రెమర్ ఇలాంటి వేరే వేరే రకమైన జబ్బులు ఉన్నాయి. తక్కువ కదలికలు ఉన్న జబ్బు పార్కిన్సన్స్ డిజీజ్. సో పార్కిన్సన్స్ డిజీజ్ ఎలాంటి జబ్బు అంటే ఇంకా మనకి దాంట్లో వణుకు రావడము, మామూలుగా కూర్చున్నప్పుడు వణుకు రావడము, నడుస్తున్నప్పుడు స్లో అయిపోవడం, అన్నిట్లో స్లో అయిపోవడము. అన్నం తినేటప్పుడు, చేతులు కలుపుకోవడప్పుడు, నడిచేటప్పుడు చేతులు ఊపడంలో, మాట్లాడడంలో, మింగడంలో అన్నిట్లో స్లో అయ్యే జబ్బు పార్కిన్సన్స్ జబ్బు. మనం ఎంతమందికి పార్కిన్సన్స్ జబ్బు వస్తుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 1,00,000లో ఒక 4-5 వచ్చే జబ్బు.
సో మనకి ఆ కౌంట్లో చూసుకుంటే చాలా కామన్గానే ఉంటుంది, బికాజ్ మన పాపులేషన్ చాలా ఎక్కువ. కొన్ని ఏరియాస్లో పార్సీస్ అట్లాంటి వాళ్ళు ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో వాళ్ళకి 1,40,000 దాకా ప్రివలెన్స్ పెరగచ్చు. సో మాది ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఉంది, యశోద హాస్పిటల్లో పార్కిన్సన్స్ డిసీజ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ రీసెర్చ్ సెంటర్ అని ఒక గ్రూప్ ఉందన్నమాట. మా ప్రొఫెసర్ డాక్టర్ రూపం గారని. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.